సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు? ఈ వారమంతా మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా సాగుతూ వచ్చింది? మంచిది. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన. వారంలో ఒక్కసారైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి. మన కుటుంబాలకు ఊపిరి, ఆధ్యాత్మిక జీవితానికి ఉజ్జీవం ఉపవాస ప్రార్థన కాక మరొకటి ఏది కాదు కదా. అపవాది క్రియలపై విజయధ్వజాన్ని స్థాపించేది ఉపవాస ప్రార్థనే కదా. తప్పకుండా మీకు అనుకూలమైన దినాన ఉపవసించి ప్రార్థించండి. రేపు ఆదివారం కదా, సెంట్రల్ మందిరంలో 4 ఆరాధనలు జరుగుతాయి. అలాగే ఉప్పల్లో 3 ఆరాధనలు, పటాన్ చెరువులో ఆదివారం సాయంకాలపు ఆరాధన ప్రారంభించాం. దేవుని కృప, గత ఆదివారం అనేక మంది నూతన ఆత్మలను క్రొత్తగా ప్రారంభించబడిన పటాన్ చెరువు పరిచర్యకు ప్రభు నడిపించారు. ప్రార్థించిన మీ అందరికీ మా నిండు కృతజ్ఞతలు. ప్రత్యేకంగా రేపు ఆదివారపు ఆరాధనలో సెంట్రల్ మందిరంలో ఫస్ట్ సెషన్ 5:45కి నక్క జిత్తులు, చిత్తు చేసిన దేవుడు, జిత్తులు మారి నక్క, చిత్తు చేసిన దేవుడు, దివ్యమైన వర్తమానం. సెకండ్ సెషన్లో కొందరి గుండె లబ్డబ్ అంటుంది, మరికొందరి గుండె డబ్బు డబ్బు అంటుంది. అవునా? అవును. క్రీస్తు గుండె ఏమంటుంది? దివ్యమైన వర్తమానం. థర్డ్ సెషన్లో సంఘంలో ఉండే 5 రకాల మనుష్యులు. తప్పకుండా వినండి. అలాగే పటాన్ చెరువులో నూతనంగా ప్రారంభించబడిన ఆదివారం సాయంకాలపు ఆరాధన 6 గంటల నుంచి 8:30 వరకు. ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మంచిది. ఈ దినం మరో దివ్యమైన వర్తమానం. ఇలాంటివి మన కుటుంబాల్లో, మన సంఘాల్లో లేకుండా జాగ్రత్తగా చూసుకుంటే భావితరాలకు అది ఆశీర్వాదం. ఏది ఉండకుండా చూసుకోవాలన్నా అని అంటారా? కుటుంబాల్లో ఒకరినొక రకంగా ప్రేమించటం, ఇంకొకరిని ఇంకో రకంగా ప్రేమించటం, పక్షపాతం చూయించే ఈ ధోరణి ఇటు కుటుంబాల్లో, అటు బంధువుల మధ్యలో, చివరికి ఈ జాడ్యం సంఘాల్లో కూడా చోటు చేసుకున్నట్లుగా దైనందిన జీవితంలో ప్రతిరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హెచ్చు తగ్గులు గల వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయం. బైబిల్లో ఒక స్థలంలో రాసి ఉంది. ఎక్కడో కింద కామెంట్ బాక్స్లో రాయండి. దైవజనమా, త్రాసు తూసేటప్పుడు వేరు తూనికరాళ్ళు. కుటుంబంలో మనుషులను ప్రేమించేటప్పుడు వేరుగా తూనికేసి ప్రేమించటం, అది దేవుని వాక్యానికి భిన్నం, వినాశనానికి కారణమవుతుంది. ఇలా వేరు తూనికరాళ్ళతో పక్షపాతపు ప్రేమ చూపించడాన్ని బట్టి బ్రతుకులు ఏమైపోయాయో చెప్తాను. ఈరోజు చాలామంది మా దగ్గరకు వచ్చి, కొంతమంది కొడుకులు చెప్తారు, అన్నా మా అమ్మే మమ్మల్ని శత్రువులుగా చూస్తుంది, మా చెల్లి పిల్లల్ని మంచిగా ప్రేమిస్తుంది, మా అక్క పిల్లల్ని మా అక్కని మంచిగా ప్రేమిస్తుంది, నేనన్నా, నా పిల్లలన్నా, నా భార్య అన్నా గోంగూరలో పురుగు చూసినట్టు చూస్తుందన్నా. కొంతమంది మగబిడ్డలు ఏడుస్తారు. మరి కొంతమంది ఆడపిల్లల పిల్లల్ని, మా చెల్లి పిల్లల్ని చాలా బాగా ప్రేమిస్తారు, మా పిల్లల్ని ప్రేమించరన్న కొంతమంది. ఇంకొంతమంది బాధ ఏంటో తెలుసా? మగపిల్ల మా అన్నయ్య పిల్లల్ని, మగపిల్లల పిల్లల్ని ప్రేమిస్తారు, కానీ ఆడపిల్లలను అసలు వాళ్ళు మమ్మల్ని కన్నారో లేదో అన్నట్లుగా, ఇదన్నా పక్షపాతపు ప్రేమ అని ఎన్నో చోట్ల ఎక్కడికి వెళ్ళినా ఈ గుండె కోత మిగిల్చేటువంటి మాటలు ఏ స్థలంలో చూసినా
వింటా వస్తూ ఉంటాం. ఒకళ్ళనొక రకంగా ప్రేమించడం. అన్న, మా అత్తకి వాళ్ళ కూతురంటే మహాప్రేమ అన్న. కూతురుకు పంచిన ప్రేమలో ఇంత ప్రేమ కూడా నాకు పంచదన్న. కోడలు వాపోతూ ఏడుస్తుంది. చివరికి జాడ్యం సంఘాల్లో కూడా జొరబడింది. ఏం జరుగుతుందో చెప్తాను. ఇస్సాకు రెబెక్కాలకు, ఏశావు యాకోబు, వీళ్ళు ఎంత మంచి తల్లిదండ్రులో చూడండి. ఇస్సాకు ఏశావును ప్రేమించాడట, రెబెక్కా యాకోబును ప్రేమించిందట. ఏంటి? ఇస్సాకు, అయ్యా ఇస్సాకు, యాకోబు నీకు పుట్టినోడు కాదా అంటే ఏం పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు? యాకోబు నాకు పుట్టకపోవటం ఏంటి? మరి నీకు పుట్టినోడైతే యాకోబుని ఎందుకు ప్రేమించవయ్యా అడగండి. రెబెక్కమ్మ దగ్గరికి వెళ్ళి, ఏమా రెబెక్కమ్మ, ఏశావు నీ కొడుకేనా? ఏం పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏశావు నా కొడుకు కాకపోతే ఇంకెవరు కొడుకు అవుతాడు? కనీ పెంచిందాన్ని. ప్రసంగం బాగానే చేస్తున్నావు కానీ అమ్మ రెబెక్కమ్మ, మరి ఏశావుని ఎందుకు ప్రేమించలా? ఒకళ్ళని ఒక రకంగా ప్రేమించి ఇంకొకళ్ళని ఒక రకంగా ఏంటి? ఇద్దరిని పంచుకోవటానికి వాళ్ళు ఏమైనా కేకు ముక్కలా? పంచుకోవటానికి వాళ్ళు ఏమైనా భూమే? పంచుకోవటానికి భాగాలు వేసుకోవటానికి వాళ్ళు ఏమైనా ఆస్తా? ఏం తల్లిదండ్రులు? కొన్ని కుటుంబాల్లో కూడా మా అమ్మ పెద్దోడిని ఎక్కువ ప్రేమిస్తుందన్నా, నేను చిన్నోడిని, నన్ను ప్రేమించదన్నా. మా నాన్న పెద్దోడిని ఎక్కువ ప్రేమిస్తాడన్నా, నన్ను ప్రేమించడన్నా. మీ కుటుంబాల్లో ఇది ఉందా? ఏం జరిగింది? యాకోబు ఏశావులు అట్లా పంచుకోవటాన్ని బట్టి జీవితాంతం వాళ్ళు బద్ధశత్రువులుగా మారిపోయారు. యాకోబు ఏశావులు ఎక్కడైనా కలిసి భోజనం చేసిన దాఖలాలు కానీ, కలిసి సంతోషంగా మాట్లాడుకున్న దాఖలాలు కానీ ఎక్కడి వరకు? మలాకీ గ్రంథం వరకు వాళ్ళ మధ్యలో ద్వేషమేగా. అమ్మా, ఆ పక్షపాతపు ప్రేమ చూపించడాన్ని బట్టి నీ కడుపును పుట్టిన బిడ్డలు బద్ధశత్రువులు అయిపోతారు. ఆ ద్వేషానికి బీజం వేసింది నీ పెంపకం కాదా? ఆ ద్వేషానికి బీజం వేసింది అయ్యా నీ పెంపకం కాదా? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు అనొచ్చు, నేను వాడిని ప్రేమించడానికి కారణం ఏంటంటే వాడు మంచోడు కాబట్టి అన్నా. ఈయన ఎందుకు ప్రేమించనంటే వాడిలో ప్రేమించదగ్గ లక్షణాలు లేవన్నా అని అంటారా? నీలో నాలో దేవుడు మనలను ప్రేమించడానికి చెప్పుకోదగ్గ ఏ మంచి లక్షణాలు ఉన్నాయి చెప్పండి? కారణం లేకుండానే, హేతువు లేకుండానే ప్రేమించాడు. అందుకనే ఈరోజు యేసులో మనం కట్టబట్టడానికి దేవుడు కృప చూపించాడు. రెండవది, యాకోబుకు 12 మంది కొడుకులు. రైట్? యాకోబుకు 12 మంది కొడుకులు. యాకోబు ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? యోసేపుని. సరే, ప్రేమిస్తే ప్రేమించాడు, గుండెల్లో దాచుకోవాలిగా. ఏం చేశాడో తెలుసా? యోసేపుకు విచిత్రమైన వస్త్రాలతో కూడుకున్న అంగీ ఇచ్చాడంట. మరి తతిమవళికి ఈయనకి విచిత్రమైన అంగీ. ఆ విచిత్రమైన అంగీ ఆ రోజుల్లో ఎవరేస్తారయ్యి అంటే అధికారానికి గుర్తుగా ఆ విచిత్రమైన అంగీ వేస్తారట. అంటే ఒక మాట, వీడేం అధికారి కావాలి, వీళ్ళేం బానిసలు కావాలా? మీరు అన్నది దేవుని దర్శనం కదా అని అనొద్దు. ఈ అన్నదమ్ముల మధ్యలో కలహం పెట్టింది ఎవరు? యాకోబు. అడుగుదాం, యాకోబు, నాయనా యాకోబు, ఏమయ్యా మొదట పుట్టిన 10 మంది కొడుకులు నీ కొడుకులు కాదా అని అన్నావు అనుకో, ఏం మాట్లాడుతున్నావు అయ్యా జెర్మియా పాస్టర్ గారు? వాళ్ళు నా కొడుకులు కాకపోవటం ఏంటి? మొదటి 4 లేయముకు పుట్టినోళ్ళ, ఆ తర్వాత దాసీలకు పుట్టినోళ్ళ, ఆ తర్వాత రాహేలుకు పుట్టినోళ్ళ. అవును, లేటుగా పుట్టిన యోసేపుని ఎందుకు అంత ప్రేమించావు? చూడండి, ఆ పక్షపాతపు ప్రేమ
యోసేపు పట్ల చూపించడానికి కారణాన్ని బట్టే 10 మంది కొడుకులు నరహంతకులుగా ముద్రించబడ్డారు. యాకోబు, ఎలాంటి బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అన్నాం అనుకో, ఏమంటాడో తెలుసు యాకోబు గారు? నాకు కొత్తగా ఏమి రాలేదు సార్, మా అమ్మ అదే చేసింది, నేను అదే చేశాను, మా నాన్న అదే చేశాడు, నేను అదే చేశాను, వంశపారంపర్యం. అమ్మా, నీ దగ్గర ఆ పక్షపాతపు స్వభావం నీ పిల్లలు చూస్తే అదే మనస్తత్వం. ఓ మాట అంట, ఆ పక్షపాతం ఏం చేసింది? అన్నదమ్ముల మధ్యలో అసూయ పుట్టడానికి, ఒకరంటే ఒకరికి పడని వారవలినితనం, చివరికి తమ్ముడిని చంపటానికి కూడా వెనుతీయని ఆ భయంకరమైన పరిస్థితి వారి జీవితాల్లో దాపురించింది. నీ అన్నదమ్ముల మధ్యలో, నీ అక్క చెల్లెళ్ళ మధ్యలో వాళ్ళకు నువ్వు ఆస్తి పంచి పెట్టకపోయినా పర్వాలేదు, బిడ్డా విను, వాళ్ళు బ్రతుకున్న దినాల్లో మా అక్క, మా చెల్లి, మా తోబుట్టు, మా వదిన, మా ఇంటి ఆడపడుచు, మా ఇంటి ఆడబిడ్డ, మా ఇంటికి వచ్చిన కోడలు, మా అన్నయ్య కుమార్తెలు, మా తమ్ముడు కుమారులు, ఆ ఆప్యాయత కుటుంబంలో ఉండేటట్లుగా చేయండి. ఈ పక్షపాతపు బుద్ధి వల్ల కుటుంబం చూడండి ఏమైపోయిందో. ఇంకో మాట చెప్తాను. యాకోబు, లేయమ్మ, రాహేలు లేయ ఎవరు? సొంత అక్కా చెల్లెళ్ళే కదా. యాకోబు చెల్లిని ప్రేమించాడు, అక్కను ప్రేమించాల. ఇద్దరిని వివాహ వ్యవస్థ ద్వారా తన భార్యగా చేసుకున్నాడు. రాహేలుకు ప్రేమంతా కుమ్మరించాడు. ఒక మాట అడుగుతా, ఏవమ్మా రాహేలమ్మా, నా వైపు చూడాలా, ఏవమ్మా రాహేలమ్మా, మీ ఆయన లేయమని ప్రేమిస్తున్నాడా, నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా? అప్పుడు రాహేలమ్మ ఏమంటుందో తెలుసు, నా వైపు చూడండి, ఎట్లా అని, మా ఆయన బంగారం, నన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటాడు, నేను లేకుండా బతకలేడు, కూర్చున్నా రాహేలమ్మంటాడు, లేచినా రాహేలమ్మంటాడు, పండుకున్నా రాహేలమ్మంటాడు, ఏ పని చేస్తున్నా లాహేలు, నా రాహేలు 24 గంటలు నా ధ్యాసే, నన్నంత ప్రేమించాడు. బుద్ధి లేని రాహేలు, మరి నీ అక్క ఎంత బాధపడుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? ప్రేమంతా నీకే పంచితే మరి నీ అక్క కూడా యాకోబు భార్యేగా, నీకంటే ముందు కదా, పెద్ద ఆవిడ కదా. మరి ఆ భర్త, అదే నీ భర్త మీ అక్కను ప్రేమించకపోతే ఒక్క మాట చెప్పొచ్చుగా, అయ్యా మా అక్క ఏడుస్తుంది, మొత్తం ప్రేమ నాకు ఒక్కదానికి పంచితే ఎట్లా, నా అక్కకు కూడా పంచండి అని అనొచ్చుగా. ఆ బుద్ధి జ్ఞానం తనకు ఉండాలిగా. అక్కా చెల్లెళ్ళారా, మీ తండ్రికి మీరిద్దరు కుమార్తెలు అనుకోండి, నీ తండ్రి నీకు 3 ఎకరాల పొలం ఇచ్చి నీ సహోదరికి 1 ఎకరం ఇస్తే, నీకు 3 ఎకరాలు ఇచ్చాడు, నీ ఎగిరి గంతు వేస్తావా? నాన్న, ఇది ధర్మం కాదు. చస్తా ఆస్తి మనతో పాటు తీసుకొని వెళ్ళలేము. న్యాయం, దానికి 2, నాకు 2, చెరుసగం న్యాయం అని న్యాయంగా తీసుకుంటున్నావా? మా నాన్న నాకే ప్రేమ పంచాడు, మా అమ్మ నాకే ప్రేమ పంచింది, మా తాత నాకే ప్రేమ పంచాడు, వాళ్ళు ఎవరో నీకు మాత్రమే పంచారని ఎగిరి గంతులేసే అలాంటి పక్షపాతపు స్వభావం నీలో ఉందా? తస్మాత్ జాగ్రత్త. ఆలోచించు. మీ తండ్రికి 10 ఎకరాలు, నీకు ఒక్కడికే 7 ఎకరాలు రాసి, మీ అన్నకు పెద్దోడికి 3 ఎకరాలు రాస్తే, మా నాన్న నాకు 7 ఎకరాలు పంచిపెట్టాడు, మొత్తం పొలమంతా నాకే ఇచ్చాడు, మా నాన్న నన్నంత ప్రేమించాడు అని సంతోషంగా తీసుకుంటున్నావా? వేరు తూనికరాలు యెహోవాకు హేయం. ఇలా పక్షపాతం చూపించటం ఇది నాకు ఆశీర్వాదం కాదు. డాడీ తప్పు, పెద్దోడికి 5, నాకు 5, ఇంట్లో 4, ఎస్ 2.5 వద్దు, సమానంగా పంచుకుందాం అని అంటున్నావా?
నీకు ఎక్కువ వచ్చిందని రాఖీల్లా గంతులేస్తున్నావా? ఏం జరిగింది? ప్రేమంతా నాకే పంచుతున్నాడని రాహేలేమో గంతులేసింది. ఏం జరిగిందో తెలుసా? మార్గ మధ్యలోనే చచ్చిపోయింది. అనుభవించలేకపోయింది. మోసపూరితంగా, పక్షపాతంగా, సమానతత్వం లేకుండా నువ్వు ఎక్కువ తీసుకుంటే దాన్ని అనుభవించలేవు. నేను శపిస్తున్నాను అనుకోకండి, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. అనుభవించకుండానే, అర్ధాయుష్తో, భర్త ప్రేమ పొందుకోకుండానే, దాన్ని అనుభవించకుండానే రాహేలమ్మ భూమి మీద నుంచి వెళ్ళిపోయింది. ఒకవేళ దొంగ కాగితాలు పుట్టించి మోసం చేసి నీ తోబుట్టులతో లాక్కున్నవేమో, జాగ్రత్త. అనుభవించవు, నీ పిల్లలు అనుభవించరు. నీకెవరైనా మోసం చేసి పక్షపాతం చూపించి నువ్వు మోసపోయావా? ఓపిక పట్టు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తాను. యెషయికి 8 మంది కుమారులు. సమూయేలు ప్రవక్త యెషయి ఇంటికి వచ్చాడు. విన్నారా? యెషయి ఇంటికి వచ్చి, అయ్యా నీ కుమారులందరినీ పిలు, నేను బలివ్వబోతున్నాను. ఇక్కడ నీ కుమారులో ఒకరిని రాజుగా దేవుడు ఎన్నుకోబోతున్నాడు, నీ కుమారులందరినీ పిలువు అంటాడు. ఏమండే, అంత గొప్ప సేవకుడు తన ఇంటికి వస్తే కుమారులందరినీ పిలవమంటే 7గురిని పిలిచాడు. విన్నారా? ఎవరు సమూయేలు ప్రవక్త? మానవ భాషలో చెప్పాలంటే ఆయన ఇంటర్నేషనల్ స్పీకరు. మొత్తం దాను మొదలుకొని బెయేర్షెబ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్త. అంత గొప్ప దైవజనుడు తన ఇంటికి వస్తే పిల్లలందరినీ పిలిచి, వీడు పెద్దోడయ్యా ప్రార్థన చేయి, వీడు రెండోవాడయ్యా ప్రార్థన చేయి, వీడు మూడోవాడయ్యా ప్రార్థన చేయి, వీడు నాలుగోవాడయ్యా ప్రార్థన చేయి, వీడు ఐదోవాడయ్యా ప్రార్థన చేయి, వీడు ఆరోవాడయ్యా ప్రార్థన చేయి, వీడు ఏడోవాడయ్యా ప్రార్థన చేయి, ఇదిగో వీడేనయ్యా చివరోడు, కడసారిగా పుట్టినోడు, వీడు 8వ ప్రార్థన చేయి అని తండ్రి కొడుకులందరినీ చూయించాలా? ఎంత పక్షపాతపు ధోరణి అక్కడ చూసి. ఇప్పుడు నేను ఒక మాట అంట, సరే తండ్రి పిలవకపోతే తల్లి ఏం చేసింది? సరే తల్లి పిలవలా, ఈ 7గురు ఉన్నారే, డాడీ అడి చిన్నోడిని పిలవలేదేంటి డాడీ, అని పిలుచుకోరండి అని అనాలిగా. 7గురు చేత మరవబడ్డాడు దావీదు. పక్షపాతానికి గురయ్యాడు దావీదు. 7గురు చేత మరవబడిన వాడిని మహోన్నతుడైన దేవుడు జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. తమ్ముడు, చెల్లి, ఎందుకు అందరూ నేను చులకనగా చూస్తున్నారా? హేళనగా చూస్తున్నారా? చిన్నచూపు చూస్తున్నారా? ఎవరు నేను పట్టించుకోవట్లేదా? నీ పేరెత్తితే మూలన పెడుతున్నారా? నీ ఇంటి వారి ద్వారా నీకు అన్యాయం జరిగిందా? నీ తోబుట్టుల ద్వారా నీకు అన్యాయం జరిగిందా? కన్న తండ్రే నీకు అన్యాయం చేశాడా? కన్న తల్లే నీ గొంతు కోసిందా? నీ సొంత తోబుట్టువే నిన్ను మోసం చేశాడా? నీ ఎంగిలి పాలు త్రాగిన తమ్ముడే, నీ ఎంగిలి పాలు తాగిన చెల్లే, నీ తర్వాత పుట్టినవాడే నీకు మోసం చేశాడా? అన్నా 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 అని అనుకుంటూ మా అన్న అని అంటూ ఉంటే ఆ అన్నే నీకు గోతులు తవ్వాడా? ఎవరు నిన్ను మోసం చేశారు? ఎవరు నిన్ను చులకం చేశారు? ఎవరు నీ పట్ల పక్షపాతం చూయించారు? ఒక శుభవార్త, మనుషులు నేను చిన్న చూపు చూస్తే మహోన్నతుడైన దేవుడు నీ మీదే దృష్టి నిలిపాడు. నీకు ఇక్కడ విలువైన మాట, అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, అక్కడ సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలవనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయాతో చెప్పగా. ఏంటి చూడండి చివరి మాట, అతడిక్కడికి వచ్చు వరకు
మనము ఇక్కడ కూర్చుందుమని యెషయాతో చెప్పగా, విన్నారా? ఇది చూసారా? దావీదు లేడు అక్కడ. ఏమంటాడు? అతను పిలవనంపండి, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం ఇక్కడే కూర్చుందాం. ఇప్పుడు దావీదు ఏమయ్యాడు తెలుసా? సెలబ్రిటీ అయ్యాడు. దావీదు వచ్చేదాకా అందరూ అక్కడే కూర్చున్నారు. ఏమండి, ముఖ్యమంత్రి ఎప్పుడో సాయంత్రం 4ంటికి సభ అంటాడు. ఎప్పుడు 4ంటికి ప్రారంభం కాదు. ఆయన ఎప్పుడో 6ంటికి వస్తాడు. ముఖ్యమంత్రి గారు వస్తారు, ముఖ్యమంత్రి గారు వస్తారు, ముఖ్యమంత్రి గారు వస్తారని ఉదయం 3 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా జనాలు బారులు తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటారే. ముఖ్యమంత్రి కోసం వెయిట్ చేస్తున్నట్లుగా సమూయేలు ప్రవక్త, 7 అన్నలు, యెషయి వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి ఈరోజు సాయంత్రం 5ంటికి వస్తాడు అనౌన్స్మెంట్ చేస్తే గ్రామాల నుంచి జనాలు వస్తారు, ప్రధానమంత్రి వస్తున్నాడని. 3, 4, 5, 6 దాకా ఇంకా రాలేదు, వస్తాడని ప్రజలంతా ఆతృతతో ఎదురు చూస్తున్నట్లు సీఎంలు, మినిస్టర్లు, కేంద్ర మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఎదురు చూస్తున్నట్లు ప్రధానమంత్రి రాక కోసం దావీదు ఇక్కడ సెలబ్రిటీ అయ్యాడు. పక్షపాతానికి గురవుతున్నావా? ఒకరోజు వస్తుంది, నిన్నే సెలబ్రిటీగా దేవుడు మారుస్తాడు. నిన్నే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా దేవుడు నిలవబెడతాడు. నీ రాక కొరకు అనేకులు ఎదురు చూసేటట్లుగా, నీ రాక కొరకు అనేకులు కాచుకునేటట్లుగా ఒక అద్భుతమైన వింతైన వ్యక్తిగా దేవుడు నిలవబెడతాడు. పక్షపాతం చూయించుకో. సంఘానికి ధనికుడు వస్తాడు, పేదోడు వస్తాడు, సమాన ప్రేమ పంచు. అఫ్కోర్స్ సంఘానికి సహకరించే వాళ్ళు సన్మానానికి యోగ్యులని రాసుంది, దాన్ని నేను కాదన్నాం. కానీ ప్రేమను పంచే విషయంలో ధనికుడు పేదవాడు అనే భేదం లేకుండా, చదువున్నవాడు చదువు లేనివాడు అనే భేదం లేకుండా పక్షపాతము లేని ప్రేమ మనం కనపరిచే వ్యక్తులుగా ఉందుముగాక. పక్షపాతపు ప్రేమ చూపించారు ఇస్సాకు రెబెక్కాలు. ద్వేషం పుట్టుకొచ్చింది. పక్షపాతం చూపించాడు యాకోబు. అసూయ పుట్టుకొచ్చి హత్య చేయటానికి కూడా దాపురించారు. పక్షపాతం చూపించింది రాహేలు. అనుభవించకుండానే పక్షపాతం చూపించాడు యెషయి. పక్షపాతం పొందుకున్న దావీదే సెలబ్రిటీగా మారిపోయాడు. ఎక్కడ పక్షపాతం అనుభవిస్తున్నా, మీ డ్యూటీస్లో వీళ్ళు క్రిస్టియన్స్ పక్షపాతం చూపిస్తున్నారు కదూ. స్కూల్స్లో, కాలేజెస్లో వీళ్ళు క్రిస్టియన్ పిల్లలు అవహేళన, పక్షపాతం స్కూల్ యాజమాన్యం ద్వారా పొందుకుంటున్నారు కదూ. అదే ప్రాంతాలలో సెలబ్రిటీగా నిన్ను, నీ పిల్లను దేవుడు నిలవబెట్టబోతున్నాడు. ప్రార్థన చేస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్నాం. ప్రేమ, ఆప్యాయతలు కరువైన దినాల్లో బ్రతుకుతున్నాం. ఎక్కడ చూసినా పక్షపాతం, ఆ దురాత్మ పాతాళములో త్రొక్కివేయబడునుగాక. దేవుడు పక్షపాతి కాదు. అవును నాయన, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేకుండా అందరికీ ప్రేమను పంచిన దేవుడో, మాకు కూడా నీ ప్రేమ పంచుతున్నందుకు స్తోత్రాలు. పక్షపాతం లేని సంఘాలుగా, పక్షపాతం చూపని వ్యక్తులుగా కుటుంబాలను, సంఘాలను కట్టుకునే కృప మాకు దయచేయి. పక్షపాతం అనే ఈ గుణం మా కుటుంబాల్లో లేకుండా మా కుటుంబాలను ధన్యం చేయమని ప్రార్థన చేస్తూ, ఎవరైతే పక్షపాతానికి గురైపోయారో వారిని సెలబ్రిటీలుగా మారుస్తానన్నావు. దావీదును సెలబ్రిటీగా చేసినట్లు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు ఈ కార్యం చేయుదురుగాక. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.